మీడియాతో ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలనేసి నిర్ణయించిన మేరకు కలెక్టర్ గారు, మేడం గారు, అదేవిధంగా ఈఓ గారు, డీసీపీ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక చిన్న మీటింగ్, కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రతిసారి, ఎందుకంటే ఇది మనకు చాలా పెద్ద ఫెస్టివల్, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, ఎండోమెంటు, మీడియా అందరు కలిసి మనం సమన్వయంతో పనిచేస్తే చాలా, ఎందుకంటే ఇది మనకు చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఈసారి గవర్నమెంట్ కూడా, కొత్త గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో ఈ ఫెస్టివల్ అనేది ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేకుండా ముందుకు పోతే బాగుంటుంది అనేది అందరి ఆకాంక్ష. సో దాని గురించి కొన్ని స్టెప్స్ ఈసారి కొంత వినూత్నంగా, కొంత ఇన్నోవేటివ్గా కొన్ని స్టెప్స్ తీసుకున్నాము. అదేవిధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అదేవిధంగా ప్రతిసారి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్న సందర్భంలో ఈసారి అవన్నీ కూడా బాగా మినిమైజ్ చేసి ఆల్మోస్ట్ జీరో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మనం ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో లాస్ట్ టైం పేపర్ క్లిప్పింగ్స్ కూడా కొంత ఇప్పుడు దీన్ని చూపిస్తాము. ఈ పేపర్ క్లిప్పింగ్స్కి మీరేం రాశారు, సో అవి రాయకుండా ఉండాలంటే మేము ఏం చేయాలా, సో అది మీరు చెప్తే విల్ బీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే కొంత నెగిటివ్ న్యూస్ అంతా ఎక్కువ మా మీద, పోలీస్ మీదే ఉంది. అయినా కూడా మేమేమి దానికి కరెక్షన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంది. అదేవిధంగా ఎండోమెంట్స్ మీద కూడా చాలా నెగిటివ్ న్యూస్ ఉంది. ఒక్కసారి అది చూసిన తర్వాత మనం డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ బాబు. సంవత్సరం కాదని అధికంగా కోట్ చేసిన వారికి సరుకులు సప్లై అప్పగిత, దేవస్థానానికి సుమారు 30 లక్షల రూపాయలు నష్టం. నెక్స్ట్, అన్ప్రెసిడెంట్ రష్ ఆఫ్ డివోటీస్ అట్ దుర్గా టెంపుల్, క్యూ లైన్స్ జామ్ ప్యాక్డ్, అది దాని గురించి పెట్టాము. నెక్స్ట్, సిబ్బందిని అనుమతించని పోలీసులు, డ్యూటీ పాస్లు ఉన్నా వదలని వైనం, అస్వస్థతకు గురైన భక్తురాలికి సేవ చేస్తున్న మహిళా కానిస్టేబుల్. సో సిబ్బంది అనుమతించట్లేదు పోలీసు అనేది ఒకటి. నెక్స్ట్, అంతా గందరగోళమైన పోలీసు రాజ్యమైనా, భక్తులతో ఇలాగైనా వ్యవహరించేది. సో మా మీద నెగిటివ్ న్యూస్. నెక్స్ట్, ఇంద్రకీలాద్రిపై తొలి రోజే భక్తులకు యాతన, 100 మంది ఉచిత పాసులతో శీఘ్ర దర్శనం, క్యూ లైన్లోకి రాక, ఈవో పోలీసులపై మంత్రి కొట్టు మండుపాటు, వరుస తప్పిన పాలనకు సంకేతం. ఇదంతా కూడా కొద్ది గట్టిగానే రాశారు ఇది, ఈనాడు, అమరావతి. నెక్స్ట్, సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీసులు తోసేస్తున్నారు, విజయవాడ అంటాం. ఇది మళ్ళీ అగైంది ఈనాడు. పోలీసులు కనీసం అమ్మవారి దర్శనం కూడా చేసుకొని కూడా తమ తోసేస్తున్నారని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నెక్స్ట్, దసరా ఏదైతే కొద్ది పాజిటివ్ న్యూసే ఉంది. నెక్స్ట్, ఘాట్ రోడ్లో కార్ల జాతర, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి, అంటే స్టాంపేడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఒకటి. సో దీనికి ఏం చేయాలా మీరు, ఎందుకంటే మీకు ఇది ఎందుకు చూపిస్తున్నామంటే ఇది మీరు అంతకుముందు రాసి ఉంటారు. సో ఈసారి జరగకుండా మనం ఏమన్నా కొంత ఆలోచించి కొంత ముందుకు పోతే బాగుంటుంది అనేది అనుకుంటాం. నెక్స్ట్, వారి రూటే సపరేటు, అంతా వారి ఇష్టమైనట. ఇంద్రకీలాద్రిపై అనధికార రాజ్యం వెళ్తున్న పోలీసులు, వారి కుటుంబీకులు, ఆంతరింగికులు, అస్మదీయులకే అందలం, దొడ్డిదారులు దర్శనాలు, అంతరాయం కూడా చేయాల్సిందే. పార్కింగ్ దగ్గర నుంచి భోజనం వరకు అన్నీ వారికి అనుసంధానంలోనే. వీరు అతితో చేతులెత్తేసిన రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికార విఐపీల తాకిడితో క్యూ లైన్లో గంటల కొద్దీ నిరీక్షణ. గుడ్. నెక్స్ట్, పోలీసుల అత్యుత్సాహం, అంతరాలయాన్ని వశం చేసుకున్న ఖాకీలు, దర్శనం వ్యవస్థ మొత్తం వారి ఆధీనంలోనే. సామాన్య భక్తులు 500 టికెట్ భక్తులకు చుక్కలు, పోలీసు కుటుంబ సభ్యులకు రాచమర్యాదలతో దర్శనాలు, పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఈలలు, కేకలు, మహిళా భక్తులపై మగ పోలీసు పైశాచికం, చివరికి దేవస్థాన సిబ్బంది కూడా రానివ్వని దారుణం. నెక్స్ట్, పోలీసులు అత్యుత్తాంత ఇక్కట్లు, దేవాదాయ శాఖ సిబ్బందిని ఎందుకు ఆపుతున్నారు? రైట్. నెక్స్ట్, అడ్డదారి దర్శనాలకు అడ్డుకట్ట, ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాల తొలగింపు. సరే. నెక్స్ట్, బ్యారేజ్పై వాహనాలు రాకపోకలు నిలిపివేత, ఉండవల్లి సెంటర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు, సీఎం వస్తున్నారని బ్యారేజ్పై వాహనాలు రాక
రాకపోకలు నిలిపివేత. నెక్స్ట్ ఘాట్ రూట్లో నెక్స్ట్ ఇది చెప్పిన వారే నిబంధనలు పాటించట్లేదు, క్యూ లైన్లో భక్తుడికి అస్వస్థత. నెక్స్ట్ కసుబుసల కొట్టు, పోలీసు అత్యుత్సాహంతో ప్రభుత్వానికి మచ్చ, దుర్గగుడిలో పోలీసు వాళ్ళే సమస్యలు. మినిస్టర్ గారు చెప్పారు లాస్ట్ టైం, ప్రత్యేక దర్శనానికి తప్పని పడిగాపులు. నెక్స్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి రూటే సపరేటు, పోలీసులు తీరే వేరు, 500 టికెట్లు కొని ప్రయోజనం ఏంటి. నెక్స్ట్ అమ్మాయి గట్టెక్కాం. నెక్స్ట్ డైవర్షన్తో సత్ఫలితాలు, పోలీసుల అత్యుత్సాహం, ఆలయ సిబ్బంది పోలీసు వాగ్వివాదం. నెక్స్ట్ అడ్డగోలుగా వాహన పాసులు జారీ, వాహన పాసులు ఇచ్చేవాళ్ళు అంత మునుపు వాహన పాసులు ఇచ్చేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ అందరూ వివిఐపీలే, క్యూలు ఖాళీ, ఘాట్ రోడ్ కిటకిట, అందరూ ప్రోటోకాల్ దర్శనానికి మొగ్గు, ముందు భద్రతా సమస్యలకు అవకాశం. నెక్స్ట్ సిఫార్సులు చెల్లు చీటీ, అధికారుల చర్యలకు సత్ఫలితాలు, ఇది బాగానే ఉంది. టికెట్ ఉంటేనే దుర్గమ్మ దర్శనం. సాక్షి బాగానే ఉంది. నెక్స్ట్ ఈసారి ఉల్టా అవుతుందే. వద్దు చేయొద్దునే. కొండపైకి వాహనాలకు నో ఎంట్రీ, ప్రోటోకాల్ వాహనాలపై కొందరు, రాజకీయ వేదిక మీడియా పాయింట్. నెక్స్ట్ లేదు, ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి వదలడం లేదు, మీరు ఎక్కడే కాదు, వాళ్ళు వదలడం లేదు మమ్మల్ని. ఘాట్ రోడ్లో మద్యం సీసాలు, దేవస్థానం సిబ్బంది రాపుతారా. నెక్స్ట్ బతిమాల కరుణించరా, కొండపైకి వాహనాలకు నో ఎంట్రీ. నెక్స్ట్ దుర్గమ్మ దర్శనం కరువు, మాట్లాడుతుంటే మైక్ ఆపేశారు. నెక్స్ట్ అనధికార దర్శనాలపై ఉక్కుపాతం, గుడ్. నెక్స్ట్ ఘాట్ రోడ్లో వెళ్ళనివ్వండి. నెక్స్ట్ ఇంక చాలే, ఇంక అయిపోయింది. సో బేసిక్లీ ఇదండి. సో ఏం చేస్తాం మరి, నేనున్నాను, కలెక్టర్ గారు ఉన్నారు, ఈఓ గారు ఉన్నారు, అందరూ ఉన్నాం. ఏం చేస్తాం చెప్పండి. ఓకే రైట్. సో మేమేం చేయాలో మాకు కొంత డిస్కషన్ ఆల్మోస్ట్ 4-5 డేస్ నుంచి చేస్తున్నాము. ఈరోజు కూడా మాట్లాడాము. సో ఈసారి ఖచ్చితంగా మేమైతే మా మీద వచ్చిన అపవాదాలు తొలగించడానికి మేమైతే సర్వశక్తుల మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. సో దానికి మేము ఏమనుకున్నామంటే మొత్తం టోటల్ పోలీస్ వ్యవస్థకు చెప్పాం, దర్శనాల్లో ఎవరైనా యూనిఫామ్లో వెళ్ళి ఎందుకంటే యూనిఫామ్లో పోతేనే పోలీసు వాళ్ళు యూనిఫామ్లో దర్శనాలు చేసుకుంటారనే అపవాదం వస్తుంది. సో ప్రశాంతంగా 500 రూపాయల లైన్లోనో, 100 రూపాయల లైన్లోనో, 300 రూపీస్ లైన్, ఫ్రీ లైన్లో పోతే పెద్ద ఇష్యూ ఉండదు. సో ఎటువంటి పరిస్థితుల్లో యూనిఫామ్లో దర్శనాలు చేసుకోవద్దని ఒకటి చెప్పడం జరిగింది. అది ఈసారి ఖచ్చితంగా మేము ఎన్ఫోర్స్ చేస్తాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎక్కువ పంపిస్తారన్నప్పుడు పోలీస్ యూనిఫామ్ లేకపోతే పోలీస్ ఫ్యామిలీని తెచ్చినా కూడా ఇంకా వదిలే పరిస్థితి ఉండదు యూనిఫామ్ లేకపోతే. సో అది ఒకటి ఈసారి ఖచ్చితంగా చేయాలనుకున్నాము. తర్వాత ప్రతిసారి ఏమవుతుందంటే లోపల అంతరాలయం కావచ్చు, తర్వాత ఆ చుట్టుపక్కల మహాప్రాకారం కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్యూటీకి పోతున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు దర్శనాలు పోతున్నారనే ఒక అపవాదం ఉందన్నమాట. అది ఒక అపోహ అవస్థ ఉంది. సో దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈసారి వేరే రూట్లో వెళ్దాము. ఎందుకంటే భక్తుల మనోభావాలను మనం ఎటువంటి పరిస్థితుల్లో కించపరచొద్దు. సో అపవాదం మాకు రాకూడదు అని చేసేసి మేము చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈసారి వినూత్నంగా మామూలుగా మొన్న ఫ్లడ్స్లో చాలా చక్కగా రెవెన్యూ, తర్వాత మున్సిపాలిటీ, పోలీస్ కోఆర్డినేషన్ చాలా పకడ్బందీగా జరిగింది. అంటే ఒక సెక్టార్ని అన్ని కోటేరియన్స్ చేసి ప్రతి సెక్టార్ ఇన్ఛార్జెస్ నియమించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు లాస్ట్ మొన్న ఫ్లడ్స్లో, అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అదేవిధంగా ఒక విఎంసీ నుంచి ఒక ఆఫీసర్ ఉన్నాడు, సివిల్ సప్లైస్ ఒక ఆఫీసర్ ఉన్నారు. చాలా సమన్వయంతో జరిగింది. సో ఈసారి కూడా సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో అందరికీ ఒకే రకమైన సెక్టార్స్, అది ఈసారి ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాము. సో మా రిప్రజెంటేటివ్ ఉంటాడు ఆ సెక్టార్కి ఇన్ఛార్జ్, రెవెన్యూ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉంటాడు, ఎండోమెంట్స్ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉంటాడు,
అలాగా ప్రతి సెక్టార్ ఈ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేస్తారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఇందాక మీరు ఫస్ట్ చూశారు ఏంటి ఇంకా సరిగ్గా జరగట్లేదు, ఇంకా లాజిస్టిక్స్ ఇంకా కంప్లీట్ కాలేదు, క్యూలు కంప్లీట్ కాలేదు, ఇవన్నీ కూడా ఇందాక మీరు చూశారు. అలా కాకుండా ఈసారి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేసి కొద్దిగా త్వరగా వర్క్ చేయాలనేది, కంప్లీట్ చేయాలనేది ఒకటి నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత సెక్టార్స్ కూడా, టైమింగ్స్ కూడా, అంటే పోలీస్ శాఖ మామూలుగా 3 సెక్టార్స్ ఉంటుంది. 7 to 1, మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక సెక్టారు, 1 గంట నుంచి 9 గంటల వరకు రెండో సెక్టారు, మళ్ళీ రాత్రి 9 గంటల నుంచి మార్నింగ్ 7 వరకు మూడో సెక్టార్. ఇదే సెక్టార్స్, ఇదే టైమింగ్స్ మిగతా శాఖలు కూడా ఈసారి షిఫ్ట్ డ్యూటీలో ఒకటేసారి దిగడం, ఒకటేసారి ఎక్కేలాగా ప్లాన్ చేస్తున్నాము. నేను, మేడం గారు, తర్వాత కలెక్టర్ గారు అంతా కూర్చొని, మన ఈఓ గారు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒకే సెక్టార్స్ ఒకటే, షిఫ్ట్స్ ఒకటే. సో దానివల్ల ఏంటంటే టోటల్ కోఆర్డినేషన్ అనేది ఉండాలనేది మా ఆలోచన. సో అది ఒకటి ఈసారి ప్లాన్ చేస్తున్నాము. ఎందుకు ప్లాన్ చేస్తున్నాం అంటే, ముఖ్యంగా మనకి మళ్ళీ మీకు చెప్తాము, ఒక దాదాపు 36 సెక్టార్స్ ఉన్నాయి టోటల్ బందోబస్తులో. 36 సెక్టార్స్ ఉన్నాయి. అందులో 26 వచ్చేసి లా అండ్ ఆర్డర్ సెక్టార్స్, ఒక 11 ట్రాఫిక్, 25 లా అండ్ ఆర్డర్ సెక్టార్స్, 11 ట్రాఫిక్ సెక్టార్స్. సో ఈ సెక్టార్స్లో, ఈ 25 లా అండ్ ఆర్డర్ సెక్టార్స్లో 6 సెక్టార్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. అంటే మహామండపం ఒకటి, అంతరాలయం ఒకటి రెండో సెక్టారు, తర్వాత రావి చెట్టు, తర్వాత మహామండపం అదొకటి మూడో సెక్టారు, మెట్లు ఒక 4వ సెక్టారు, తర్వాత మహామండపంలో మెట్లు 5వ సెక్టారు, 500 రూపాయల క్యూలో వెనక్కి వచ్చే క్యూ అది 6వ సెక్టార్. ఈ 6 సెక్టార్లో ఉన్న సిబ్బందికి, అంటే పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఎవరైనా సరే ఆ సిబ్బందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కోడ్ పాస్ ఇచ్చి వాళ్ళని వేరే మార్గంలో తీసుకెళ్లాలనేది ఈసారి అది ఒకటి మేము అనుకున్నాము. అది పగడ్బందీగా జరిగితే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తుందనేది ఒక ఆలోచన. తర్వాత ఈసారి విఐపి మూమెంట్, విఐపీస్ని ఈసారి ఎక్సెప్ట్ కొందరు తప్పనిచ్చి అందరు కూడా పైకి వెహికల్స్ తీసుకుపోకుండా ప్రతి ఒక్కరు కూడా పున్నమి ఘాట్కి వచ్చి, విఐపి అన్న ప్రతి వ్యక్తి కూడా పున్నమి ఘాట్కి వచ్చి, ఎక్సెప్ట్ జడ్జెస్ ఒక 2-3 కేటగిరీస్ తప్పనిచ్చి మిగతా వాళ్ళంతా కూడా పున్నమి ఘాట్కి వచ్చి, పున్నమి ఘాట్ నుంచి అక్కడి నుంచే విఐపి మన దేవస్థానం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే దాదాపు 25-30 కార్స్ వాళ్ళు పెట్టినారు. సో ఆ వాహనాల్లోనే పైకి రావాలనేది ఒక నిర్ణయం. ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి తూచా తప్పకుండా చేయాలని అనుకున్నాం. అంటే ఆ ఫ్లైఓవర్ ఉంది కదా, కనకదుర్గ ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చి మోడల్ గ్యాస్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి పైకి పోకుండా ప్రతి ఒక్కరు కూడా ఫ్లైఓవర్ ఎక్కి, కనకదుర్గ ఫ్లైఓవర్ ఎక్కి అక్కడ మన పున్నమి ఘాట్ దగ్గర దిగి అక్కడి నుంచి విఐపి వచ్చేటట్టు ఈసారి అనుకున్నాము. అది ఖచ్చితంగా మేము చేయాలనే ఒక దీంట్లో ఉన్నాము. అది అందరూ సహకరించాలి, మీడియా మిత్రులు కూడా సహకరించాలి. ఇది కాక ఈసారి అంటే ఇదంతా కూడా ఇంకా మేము గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారితో వాళ్ళందరితో డిస్కస్ చేయాలా. సో మీ సూచనలు కూడా తీసుకున్న తర్వాత అన్నీ కలిపి మళ్ళీ మేమంతా హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టుకునేసేసి ఫైనలైజ్ చేయాలనేది ఆలోచన. సో ఈసారి ఇప్పుడు మీకు అందరూ తెలుసు, 100 రూపీస్ ఉంది, ఫ్రీ లైన్ ఉంది, 100 రూపీస్ ఉంది, 300 రూపీస్ ఉంది, 500 రూపీస్ ఉంది. ఈ 500 రూపీస్ కాకుండా పక్కన అంటే రాజమార్గంలో అది తాకిడి ఎక్కువైపోతా ఉంది. టికెట్ లేకుండా రాజమార్గంలో వెళ్ళేది చాలా ఎక్కువైపోతుంది. సో అది పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరైనా సరే సోకాల్డ్ విఐపీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ 500 రూపీస్ లైన్లో పోకుండా రాజమార్గంలో పోవడం అనేది అది అనాదిగా వస్తూ ఉంది. సో దాన్ని చాలా ఈసారి రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో దానికి ఒక వివిఐపి పాసెస్ ఒకటి తయారు చేసి, సో అది వీళ్ళకి ఎవరెవరికి ఎన్ని అనేది డిసైడ్ చేసేసి ముందు వాళ్ళు ఉంటేనే ఆ రాజమార్గంలో పోయేటట్టు, మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా ఇంకా పోయేటట్టు లేదనమాట. సో అట్లా చేయాలనేది ఒక ఆలోచన. సో దానికి ఒక మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేసాము. జస్ట్ అప్రూవల్ తీసుకునేసేసి, గవర్నమెంట్ అప్రూవల్ తీసుకునేసేసి అది ఈసారి చేయాలనుకుంటున్నాము. తర్వాత ఈసారి
వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఈఓ గారు చెప్తారు. సో ఈసారి కొంత వినూత్నంగా చేయాలని, అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ కొంత మాకు కూడా, ఎందుకంటే దాదాపు లాస్ట్ టైం 13 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ 13 లక్షల మంది భక్తులకి అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది గట్టిగా మేము టేకప్ చేయాలనుకుంటే, ముఖ్యంగా సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు, ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ భారీ ఎత్తున చేసి కొంత ప్రజల్లో కొంత ఆలోచించే విధంగా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేయాలనేది ఆలోచన. తర్వాత ఈసారి కొంత హోల్డింగ్ ఏరియాస్ కూడా ఈసారి ఎక్కువ పెంచాలని. అంతమునుపు హోల్డింగ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. మనకు మూలా నక్షత్రం రోజు ఆల్మోస్ట్ ఈ కాళేశ్వరం ఫ్లైఓవర్ మీదంతా కూడా ఇవి ఉంటాయి, ఏది మన హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయి. సో ఈ హోల్డింగ్ ఏరియాస్ కూడా ఈసారి ఎక్కువ హోల్డింగ్ ఏరియాస్ పెంచుకోవాలనేది ఒక ఆలోచన. తర్వాత బెల్ హెల్లర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మైక్స్ కావచ్చు, ఈసారి ఎక్కువ ప్రొక్యూర్ చేస్తున్నాము. అదేవిధంగా డ్రాగన్ లైట్స్ కావచ్చు, ఎక్కువ ప్రొక్యూర్ చేస్తున్నాము. తర్వాత కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాం. అనౌన్స్మెంట్స్ పోలీస్ శాఖ తరఫున అనౌన్స్మెంట్స్ పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాం. పార్కింగ్ ప్లేసెస్ కూడా ఈసారి ఎక్కువ ఐడెంటిఫై చేశాం. తర్వాత కొంత కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాము, కొంత బైపాస్ ఏదైతే వెస్ట్ బైపాస్ ఉందో, వెస్ట్ బైపాస్లో కూడా ఈసారి కొంత వెస్ట్ బైపాస్ను కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉంది. సో దాన్ని కూడా ఈసారి ఉపయోగించుకొని కొంత ట్రాఫిక్ని సరళతరం చేయాలనేది ఆలోచన. సో దీస్ ఆర్ ఆల్ అవర్ ఐడియాస్. సో ఇవంతా కూడా ఓన్లీ ఐడియాస్, ఏం చేయాలనుకున్నాం అనేది కొంత వీటి కొన్ని అప్రూవల్స్ కావాలా. సో మీ దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకునేసేసి మనం ముందుకు పోవాలని ఆలోచన. మేడం ఉందే అంటే ప్రతిసారి ఉంటుందా, ఈసారి పెట్టినారా? లోపల పోవడానికి మాత్రం అది ఉంటుంది. అంటే దొంగదారులు మాదిరి అది ఉపయోగిస్తారు, బయటకు మాత్రం రానిరు అది. సో గుడ్ అమ్మా, థ్యాంక్ యూ, ఇట్స్ గుడ్ ఫీడ్బ్యాక్. సో మనం ఒక్క నిమిషం. సో ఒకటి రామకృష్ణ నోట్ చేసుకోండి, ఎవ్రీ 50 మీటర్స్కి వీ విల్ హ్యావ్ ఏ ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ కూడా అది ఓన్లీ బయటకు రావడానికి ఓపెనింగ్, లోపల పోవడానికి కాదు. సో అది మనం విల్ ఎన్షూర్. కావాలంటే అక్కడ ఏమన్నా ఒక కెమెరా కూడా పెడితే బాగుంటుంది. సీసీ కెమెరా కవర్ ఏది ఉంటే బాగుంటుంది. ఓకే 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 అమ్మా, రైట్. పార్కింగ్ వల్ల కూడా మనకి ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో రాష్ట్రం నలుమూల నుంచి వస్తూ ఉంటారు. ఓన్లీ ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, అంటే ఇది స్టేట్ ఫెస్టివల్ కాబట్టి రాష్ట్రం నలుమూల నుంచి వస్తారు. ఈ
పార్కింగ్ అనేది మెయిన్ సమస్యగా మారింది. దానికి సంబంధించి ఫలానా చోట పార్కింగ్ పెట్టుకోవాలి అనేది వాళ్ళకి ఐడియా ఉండట్లేదు. అవును. సో దాంట్లో ఏంటంటే వెహికల్స్ తీసుకొని డైరెక్ట్ గా ఘాట్ రోడ్ ఈసారి ఎక్స్టెన్సివ్గా మనం ఆల్రెడీ వీఆర్ స్టార్టెడ్ ఇది ఎరెక్టింగ్ ఫ్లెక్సీస్ అండ్ ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసాము. ఎక్స్టెన్సివ్గా పెట్టాం ఈసారి. సో ఎంత అంటే సైనేజెస్ ఎవరు అడగకుండానే పెట్టేటట్టు చేస్తామమ్మా. అదే ప్లేస్ లాంటిది ఏదైనా బీఆర్టీ రోడ్ ఈసారి ఏమనుకున్నాం అంటే లాస్ట్ టైం కూడా ఐ థింక్ బీఆర్టీ రోడ్ వాజ్ దేర్, కానీ సరిగ్గా లాస్ట్ టైం బీఆర్టీ రోడ్ని సరిగ్గా దాన్ని ఉపయోగించలేదు అనేది ఒకటి ఉంది. సో ఈసారి మీరు బీఆర్టీ రోడ్ని పగడ్బందీగా బీఆర్టీ రోడ్ని మనం ఉపయోగిస్తే బాగుంటుంది. సో అది చూసుకోండి. అది నెక్స్ట్ వృద్ధులు వికలాంగులు వస్తూ ఉంటారు. దానికి భవానీ సేవాదల్ కానీ రెడ్ క్రాస్ సొసైటీ కానీ వీళ్ళలో వీళ్ళు కొంచెం మంది ముందుకు వచ్చి వాళ్ళని పిక్ చేసుకొని వీల్ చైర్స్ తో పైకి తీసుకొస్తారు. అంటే అమ్మవారి అంతరాలయంలో తీసుకొని దర్శనం చేయించుకొస్తారు. సో అది కూడా ప్రాపర్ గా కొంచెం స్ట్రెంత్ ఎక్కువగా కావాలి సార్. తర్వాత బ్యాటరీ వెహికల్స్ వృద్ధులు కొంతమంది మనకి ఘాట్ రోడ్ దగ్గర ఆగిపోతారు ఎక్కలేదు. వాళ్ళని బ్యాటరీ వెహికల్స్ ద్వారా పైకి తీసుకొస్తారు. ఎన్ని ఉన్నాయి బ్యాటరీ వెహికల్స్ పెట్టినారా? ఎలక్ట్రికల్ బస్ అయితే అనుకున్నాం కదా, అది మనం ఎలక్ట్రికల్ బస్ ఏదైనా ఓకే. ఓకే 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 మా విల్ సి. నోట్ చేసుకోండి. ఒక బ్యాటరీ వెహికల్ ప్రైవేట్ ఉన్నా కూడా తీసుకొనేసేసి మనం వేరే టెంపుల్స్ ఉంటుంది అంటే మనకు అక్కడ ఉన్నాయి, ఏది మన వేరే టెంపుల్స్ ఉన్నాయి. సో చిన్నవి కావాలి మనకు, బేసికలీ చిన్నవి కావాలా. మన దీంట్లో ఉన్నాయి కదా, టీటీడీలో ఉన్నాయి. బట్ టీటీడీలో కూడా బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి మనం వస్తాయా? అవునా, తెప్పిస్తాం. అది మన వాళ్ళు కూడా ద్వారకా తిరుమల పోలీసు వాళ్ళు కూడా చెప్పి కొద్దిగా ఎందుకంటే వీరు రాశారట, సో చెప్పి తెప్పింది చెప్తాను. రిపోర్ట్స్ దాని గురించి మన మీటింగ్ అంతా దాని గురించే. మాకేమో హెడ్ ఆఫీస్ నుంచి ప్రెషర్ ఉంటుంది. పోలీస్ ఏమో కంట్రోల్ చేసి మమ్మల్ని పంపించారు. ఫాస్ట్ చూపించినా కొంతమందిని పంపించారు. సో ఆ రోజు చాలా పర్టికులర్గా సరస్వతి దేవాలయం రోజున రిపోర్టర్స్ చాలా సఫర్ అవుతున్నాం సార్. సో కొంచెం మా పాస్ చూడగానే కన్సిడర్ చేసి వీళ్ళు రిపోర్టర్స్ వీళ్ళు రిప్రజెంట్ చేయాలి, సో టెంపుల్స్కి వెళ్ళాలి అని చెప్పి మమ్మల్ని అలో చేస్తే మేము కూడా ఈజీగా వెళ్ళిపోవడానికి యాక్సెస్ ఉంటుంది. సో కొంచెం అది ఒకటి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏమనుకున్నాను దీనికి మనం పోలీస్ మీతో ఉంటాడు. మీరు కొందరు చెప్పేస్తే ఇంతమంది వస్తారని చెప్తే మీరు ఎన్ని టీమ్స్ చెప్తే అన్ని టీమ్స్లో పెట్టేసి టైప్ చేసి అయిపోతుంది కదా, ఇష్యూ ఉండదు కదా. మొదలుపెట్టి ఆ రోజు కొద్దిగా ట్రబుల్ వస్తుంది మీకు. మిగతా డేస్లో మాత్రం మీకు వెహికల్స్ ఉంటాయి, మేము అలౌ చేస్తాం. అనుకోండి అంటే మీరు ఎన్నిసార్లు పైకి పోతుంటారో వస్తుంటారు, నాకు కొంచెం చెప్తారా? అంటే బేసికల్గా అయితే మూలా నక్షత్రం రోజు ఉదయం వెళ్ళిన వాళ్ళు దాదాపు రారు సార్. సీఎం గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దిగుతారు, అంతే కదా? అంతే సార్. సో మార్నింగ్ అంటే కరెక్ట్ టైం చెప్పండి. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇందులో రెండు రకాలు సార్. ఇప్పుడు మీకు ఇప్పుడు మీడియా కూడా సాగ్రిగేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదే చెప్తాను, మీడియా కూడా సాగ్రిగేట్ చేసుకోవాలి. ఇప్పుడు టీవీ9 నుంచి షిఫ్ట్స్ కదా, మేము 3 షిఫ్ట్స్ పెట్టినాం కదా, 7 to 1, 1 to 9, 9 to మార్నింగ్ 7. ఈ 3 షిఫ్ట్స్ మీరు కూడా చేయగలరా? అదే సార్, ఇది అందరూ చేయగలిగితే ఎక్సలెంట్. ఇప్పుడు మీడియా వాళ్ళకి 600, 700 పాసులు ఇస్తారు సార్ మీరు. కానీ అక్కడ మీడియా ఎవరు చెప్పారు? అది చెప్పరా కదా ఇంకా. అంటే గతం చెప్తున్నా సార్. మీరు డిస్ప్లే చేశారు కదా, అలాగే గతం జరిగిన అంత ప్రకారం చెప్తాను. ఒక 600, 700 పాసులు ఇస్తారు. కానీ వీటిల్లో ఏంటంటే ఇప్పుడు శాటిలైట్ వాళ్ళు ఉన్నారు, ఉదయం 6 కాడి నుంచి ఇచ్చేవాళ్ళు ఒక 6-7 ఉంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియా వాళ్ళు ఉంటారు,
వాళ్ళు షిఫ్ట్లు ఉంటాయి. కొన్ని మెయిన్ ఛానల్ అయితే 24 అవర్స్ ఉండేవాళ్ళు ఉన్నారు. జస్ట్ లైక్ ఈటీవీ లేకపోతే ఏబిఎన్ సాక్షి వాళ్ళు ఎవరైనా మూడు షిఫ్ట్లు 24 అవర్స్ ఉంటారు. నైట్ డ్యూటీ కూడా ఉంటారు. అట్లా లిమిటెడ్ పీపుల్ ఉంటారు సార్. మేజర్గా వచ్చేటప్పటికి ఆ సీఎం గారు వచ్చే టైంకి ముందు అందరూ ఉంటారు ఆ రోజుకైతే. మిగతా రోజువారీ కూడా సార్ ఉదయం 3 o'clock వస్తారు కదా సీఎం గారు. 3 o'clock మధ్యాహ్నం 3 గంటలకు వస్తారు. 3 గంటలకు వస్తారు. సో మీరు ఎన్ని గంటలకు రావాలని మీరు కోరుకుంటారు? 1 గంటకు సరిపోతే? లేదు, ఉదయం నుంచే ఉంటారు సార్. ఆ రోజు ఉదయం నుంచే ఉంటారు సార్. ఆ రోజు ఉదయం నుంచే ఉంటారు. ఎంతమంది ఉంటారు ఒక టైంలో? ఎంతమంది ఉంటారు? At any point of time, sir, ఏంటంటే మీరు చెప్పినట్టు అంటే సార్, అట్లీస్ట్ వాళ్ళు మోడల్ గెస్ట్ హౌస్కి రీచ్ అవ్వాలంటే ఒక 6 అవ్వచ్చు, ఒక 7 నేను దాని గురించి చెప్తాను. మోడల్ గెస్ట్ హౌస్కి మేము మిమ్మల్ని తీసుకెళ్తాం. సో సమ్వేర్ ఎక్కడైనా మనం ఒక ప్లేస్ పెట్టుకొని ఈ ప్లేస్ నుంచి అందరి ఒక ప్లేస్కి వచ్చి ఒక బస్సులో వెళ్ళిపోతే అయిపోతుంది కదా అంటున్నాను దాని గురించి. నేను అందుకే చెప్తాను దీని గురించి నేను చెప్తాను. అందరూ ఒకేసారా అదే చెప్తాను. అది కుదరదా? నేను అదే చెప్తాను. ప్లేస్ నియర్ మోడల్ గెస్ట్ హౌస్ టిల్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్ బైక్స్ ఆర్ అలౌడ్, బట్ ప్లీజ్ సీ దట్ మీరే వస్తే విల్ బీ హ్యాపీ, నాట్ అదర్స్. ఓకే, మీరు ఆ వెహికల్ నెంబర్ ఇచ్చినా విల్ బి థ్యాంక్ఫుల్. ఎక్స్ట్రా బైక్స్ అలౌ చేయం. ప్లీజ్ గివ్ యువర్ వెహికల్ నెంబర్స్, విల్ టేక్ యువర్ వెహికల్ నెంబర్స్. మీకు ఒక పాస్ ఇస్తాము. పాస్ హోల్డర్స్ ఆ వెహికల్ వరకు విల్ అలౌ. అది ఓకేనా సార్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. అనాథరైజ్డ్గా ప్రెస్ అని స్టిక్కర్లు వేసుకుని వాళ్ళకి ఐడెంటిటీ కార్డు లేకపోయినా పోలీసుల మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళు పుష్ అవుతుంటారు లోపలికి. ఇది అవాయిడ్ చేయడానికి అసలు ఇనిషియేట్ తీసుకోవట్లేదు సార్ మీరు అసలు. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్లో కూడా మేము ప్రెస్ అంటే వదిలేస్తున్నారు. నా బండికి నేను ప్రెస్ అని పెట్టుకోనండి. ఐఎమ్ హ్యావింగ్ మై ఐడెంటిటీ కార్డ్. అడ్వకేట్స్ అని రాసుకుంటున్నారు వాళ్ళు, ఫ్రీ రన్ అండి. నెక్స్ట్ చాలా పోలీస్ అనే స్టిక్కర్ పెట్టుకుని వెళ్తున్నాడు, ఫ్రీ రన్. సార్ ఈసారి అటువంటి కాన్ఫ్లిక్ట్స్ మా మధ్యన కానీ మీకు కానీ రాకుండా మీ నుంచి కూడా ఐ&పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక కోఆర్డినేషన్ చేయడానికి మాతో పాటు మీ ఆఫీసర్స్ని కూడా మేము పెడతామండి. ఇతను రిపోర్టర్ జెన్యూనా కాదా అనేది నిర్ణయించడానికి 2-3 ప్లేసెస్లో మేము కూడా ఐ&పిఆర్ నుంచి పెడదామని ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి పెడుతున్నాం కాబట్టి మీ నుంచి కూడా పెడతాం. అప్పుడు ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ రావు. సార్ వచ్చారా సార్ మీరు ఐఎన్పిఆర్? ఓకే, మీరు మాట్లాడారా మరి? మీరు సార్ సాధారణంగా మీరు క్లిప్పింగ్స్ చూపించారు కదండి, ఆ ఇష్యూ వల్ల మెయిన్ మీడియా, పోలీసులు ఒకటి ముగ్గురికి సంబంధించిన ఇష్యూలు అండి అన్ని. అంటే కోఆర్డినేషన్ ల్యాబ్స్ వల్ల ఇవి వస్తూ ఉంటాయి ప్రతిసారి ఈ సమస్యలు వస్తాయండి. ఎందుకంటే చూపించి వాళ్ళు సెన్సిటైజ్ చేసి మీరు ఇటువంటి ఇష్యూస్ వస్తాయి, సో మీరంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి తయారు చేశాం. సో అది ఒకటి. తర్వాత రెండోది, మీరు పిఆర్ఓ అన్నారు. ఫ్రమ్ పోలీస్ సైడ్ ఒక పిఆర్ఓని పెడతాము. షీ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. యువ గారు, మీరు మీ వైపు నుంచి పిఆర్ఓ ఏమైనా ఇస్తే మంచిది కదా. పెట్టండి, పెట్టేసేసి ఐఎన్పిఆర్ నుంచి కూడా ఇదివరకు కూడా స్టేట్ ఎలా ఉంటాయి సార్ అన్నీ. ఫోటో దాని మీద మేడం, ఫోటో పెట్టి దాని మీద హోలోగ్రామ్ వస్తుంది సార్. ఫోటో పెడతారు కదా, ఫోటో పెట్టి హోలోగ్రామ్ కూడా వస్తుంది సార్. ఓకే, ప్రింట్ వస్తుంది, ప్రింట్ అయ్యేది, ఫోటో ప్రింట్ అయ్యి వస్తుంది. అదే ప్రింటెడ్ ఫోటో. ఈ టెంపుల్ చూడండి సార్, టెంపుల్ వాళ్ళు కూడా పాస్ ఇష్యూ చేశారు. అది ఈ టెంపుల్ వాళ్ళు చేసిన పాస్. ఇది వచ్చేసి టెంపుల్ వాళ్ళు తయారు చేసిన పాసు, ఇది ఐఎన్పిఆర్ చేసిన పాసు. సో ఇది ఉండేలేండి, బాగుంది ఇది. ఏ మేడం, ఇది ఐఎన్పిఆర్ వాళ్ళు పాస్. ఇది బాగా వాళ్ళు తయారు చేసుకుంటారు, మీరు తయారు చేసుకోండి. బట్ మీరు దయచేసి మీరు ఐఎన్పిఆర్ చేసేటప్పుడు ఒక్కసారి ఈఓ గారు చూపించి, ఎందుకంటే ప్రతిసారి ప్రాసెస్ ఇష్యూ ఏంటంటే విపరీతంగా ఇచ్చేస్తారు. అలా ఇవ్వకుండా నీకేమైనా ఒక నెంబర్ ఏమైనా ఉందా సార్? దానికి నెంబర్ వస్తుంది సార్. తర్వాత మార్కర్ పెన్తో మేడం సైన్ చేస్తారు. కలెక్టర్ గారు సైన్ ఉంది, ఈఓ సార్ వస్తుంది. మామి కార్డ్ మళ్ళీ ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ సీరియల్ నెంబర్ మేడం సైన్ తీసుకుంటారు. సీరియల్ నెంబర్ ఏమైనా ఉంటే సీరియల్ నెంబర్ వస్తుంది సార్. కార్నర్లో వైట్లోనే సీరియల్ నెంబర్ 1 నుంచి 550 వరకు వస్తుంది సార్. అది మేడమును ఈఓ గారు సైన్ చేసినాకే మాట వస్తుంది. సో ఏం చేస్తారు ఈసారి? అని తమరు శాంక్షన్ చేస్తున్నారు.
సో మనం చెప్పాలి 850 మనకు అప్లై చేశారు సార్. తమరు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఒక ఛానల్ ఒక 10 మందికి అడిగారు అనుకోండి సార్, మీరు ఒక 8 6 చేశారనుకోండి, 6 ఎవరికి ఇమ్మంటారో అని అడుగుతాం సార్. ఆ 6 పేర్లు ఇచ్చిన వాళ్ళు ఫొటోస్ దాని మీద స్కాన్ చేసి 6 భాషలో వాళ్ళకి ఇచ్చేస్తాం తమరు శాంక్షన్ చేసి. ఈ 6 మంది ఒకేసారి రారు కదా, షిఫ్ట్ ప్రకారం వస్తారు. సెకండ్నే ఇచ్చేస్తాం సార్ అందరికీ. అందరూ ఒకసారి రాదు సార్. మార్నింగ్ ఒకళ్ళు వస్తారు, మధ్యాహ్నం ఒకళ్ళు వస్తారు, నైట్ ఒకళ్ళు వస్తారు. అక్కడ ఉండేది మ్యాక్సిమం ఒక 70-80 మెంబర్సే మనకు అక్కడ ఉంటారు. అంటే ఇందులో మీరు షిఫ్ట్ టైం రాయలేదు. షిఫ్ట్ టైం రాయలేదు. షిఫ్ట్ టైమింగ్స్ ఉండవు సార్, అది తీసేస్తాం, షిఫ్ట్ తీసేస్తాం. కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకుంటారు. సో మీరు 800 చిల్లర అడిగారు, అది ఇవ్వడం కష్టం కాబట్టి ఒక 400 500 ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా ఒకవేళ మీరు 10 ఇచ్చుంటే దయచేసి ఒక 5-6 తగ్గించుకుంటే మంచిది. ఏం మేడం? సో చదివేస్తాం మేడం. ఈనాడు 11 అడిగారు, 8 అంటే మేడం రాసింది. సాక్షి 13, 8, ఆంధ్రజ్యోతి 11, 8 ఆంధ్రప్రభ 8, అందుకే 8 ఇచ్చాం. మీరు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ముగ్గురికి కూడా, ఆంధ్రప్రభ 4 కూడా 8, సూర్య, విశాలాంధ్ర, ప్రజాశక్తి 6, సూర్య 6, పైనీర్ 4, దక్కన్ క్రానికల్ 4, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ 6, హ్యాన్స్ ఇండియా 7, హిందూ 6, టైమ్స్ ఆఫ్ ఇండియా 5, క్యాపిటల్ 3, దైనిక్ భాస్కర్ 2 అని చదువుదాం మేడం. TV5 8, NTV 8, ABN 8, TV9 8, 10TV 8, సాక్షి 8 ఇవి ఉన్నాయి కదా. మళ్ళీ మీకు సాక్షి ఉన్నాయి. ఐ న్యూస్ 5, మహా న్యూస్ 8, సివిఆర్ న్యూస్ 6, స్టూడియో N 6, 6TV 6, 99 TV 3, HMTV 8, రాజ్ న్యూస్ 6, RTV 8, 99 TV 4, బిగ్ టీవీ 6, స్వతంత్ర 7, న్యూస్ 365, జీ మీడియా 6, దూరదర్శన్ 2, దూరదర్శన్ లైవ్ టీమ్ 8. మీకే చదివేస్తాం. మళ్ళీ మీరు మాకు ఎక్కువ తక్కువ అనుకుంటా ముందే చదివేస్తాం. లోకల్ కేబుల్ ఛానల్స్ అవును మేడం. రెడ్ FM 4, సిటీ కేబుల్ 6, యాక్ట్ ఫైబర్ నెట్ 6, లియో 4, SDV 6, శ్రీ ఫైబర్ 5, వి లోకల్ 4, సి ఛానల్ 6, 108 TV 2, DNA TV 4, BTV 6. సో ఇట్లాగా లిస్ట్ అంతా ఆల్రెడీ తయారైపోయింది. దీని ప్రకారం మనం ఇచ్చేస్తాం. Namaskaram, we have this meeting was called for feedback only. Reasonably we have taken the feedback. Meer cheppina now we are repeating the issues ardham avutundi. So ఇంతకు ముందు సార్ మొదలు పెట్టడమే లాస్ట్ టైం ఎట్లాంటి ఇష్యూస్ వచ్చాయి వాటిని రిజాల్వ్ చేసుకుంటూ బెటర్ సర్వీస్ ఇవ్వడానికి ఫైనలీ భక్తులకి ఇబ్బంది అవ్వకూడదు. విఐపీస్ అయినా కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది అవ్వకుండా ఎవరి టైం వారికి ఇచ్చుకుంటూ చేయాలని. సో ఆల్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఆర్ కన్సిడర్డ్. సో ఇందాక సార్ కూడా చెప్పినట్టు వీఆర్ ట్రయింగ్ టు గివ్ బెటర్ than what it was. So we are working hard. Your suggestions will make a difference to us. So I hope these things will be carried on, sir. We will, I think, close it for today because other things are there today. Thank you very much. Please have lunch and go on. Thank you.